శ్రీమాత్రే నమః. శ్రీ సావిత్రియే నమః. మహాభారతం మన పర్వంలో ఒక అత్యంత ఆసక్తికరమైన సావిత్రి ఉపాఖ్యానం మనకు కనిపిస్తుంది. ఇది చెప్పినవారు మార్కండేయ మహర్షి. అంటే ఒక మృత్యుంజయుడు మరొక మృత్యుంజయుని గురించి వివరించిన కథ ఇది. అశ్వపతి అనే పేరు గల మహారాజు సంతానం లేకపోవటంతో 18 సంవత్సరాల పాటు గాయత్రి జపం, గాయత్రీదేవి యజ్ఞం చేస్తూ ఆ సావిత్రిమాతను ఆరాధించగా ఆ అమ్మవారి దయవల్ల ఒక కూతురు జన్మించింది. ఆమెకు సావిత్రి అని పేరు పెట్టుకున్నారు. ఆమె మామూలు ఆడపిల్ల కాదు, స్త్రీలకు ఆదర్శమూర్తి. చూడటానికి దేవకన్యలా కనిపించేటంత అందం. ఇక్కడ వ్యాసుల వారు ప్రాప్తేయం దేవకన్యేతి దృష్ట్వా సమ్మేనిరే జనాహ అని అందం గురించి వర్ణిస్తారు. అంతేకాదు, గొప్ప ధైర్యం, కష్టాలు వచ్చినా చలించని మనోనిబ్బరం, నిశ్చలమైన పట్టుదల, ఆశ్చర్యం కలిగించే వివేకం, సత్యనిష్ట, ధర్మం, ప్రేమ ఇవన్నీ ఒకే దగ్గర మూటకడితే ఎలా ఉంటుంది అంటే అదే సావిత్రిలాగా ఉంటుంది. ఆ మహారాజు తన కూతురుకు యుక్త వయస్సు రాగానే ఆమె మీద ఉన్న నమ్మకంతో తగిన వరుణ్ణి నువ్వే అన్వేషించుకుని నీ నిర్ణయం నాకు తెలియజేయు, నేను వివాహం జరిపిస్తాను అంటాడు. అప్పుడు సావిత్రి మొదట తండ్రి మాటలకు కొంత సిగ్గుపడ్డా తర్వాత వృద్ధమంత్రులతో కలిసి అన్ని ప్రాంతాలు తిరిగి అత్యంత సుగుణాలు కలిగిన వాడు కానీ అతని తండ్రి దిమత్సేనుడు గుడ్డివాడు, పొరుగురాజు మోసం చేసి రాజ్యం ఆక్రమిస్తే తన రాజ్యాధికారం పోగొట్టుకుని వనవాసం చేస్తున్నవాడు ఆ మహారాజు పుత్రుడైన సత్యవంతుడిని వరునిగా ఎంచుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న నారదుడు అతని గురించి వివస్వానివ తేజస్వి బృహస్పతి సమోసుతౌ మహేంద్ర ఇవ వీరశ్చ వసుధేవ సమన్వితః రూపేణాన్యతమో అశ్విభ్యాం సోమవత్ప్రియ దర్శనః అంటూ వర్ణిస్తారు. సూర్యుని వలె తేజస్సు, బృహస్పతి వంటి బుద్ధిబలం, ఇంద్రుని వలె వీరత్వం, అశ్వినీ దేవతల వంటి అందం, చంద్రుని వలె చూడముచ్చటైనవాడు, స్నేహశీలి, మృదువుగా మరియు సత్యమే మాట్లాడేవాడు, బలహీనతలకు లోనుకాని జితితేంద్రియుడు. ఇలా అనేక గొప్ప సుగుణాలు ఒకే వ్యక్తిలో ఉన్నవాడు సత్యవంతుడు. కానీ ఒకే ఒక్క లోపం, అతను సంవత్సరం లోపుగానే మరణిస్తాడు అని చెబుతాడు. అయినా సావిత్రి, నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానిని మార్చుకోను. మనసా నిశ్చయం కృత్వా తతో వచాభిధీయతే క్రియతే కర్మణా పశ్చాత్ ప్రమాణం మే మనస్తతః అని నేను మాట చెప్పాక, నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మార్చుకోను. దాన్ని క్రియారూపంలో అమలుపరుస్తాను. నాకు నా మనస్సే ప్రమాణం అంటుంది. సావిత్రి వ్యక్తిత్వంలో మనను అత్యంత ఆకర్షించేది ఆమెకున్న క్లారిటీ. సమస్యలకు కృంగిపోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం, ఎప్పుడూ కూడా అనవసర ఉద్వేగాలకు లోను కాకుండా ఆలోచన శక్తిని కోల్పోకుండా సరియైన కార్యాచరణ కలిగి ఉండడం. చివరకు వివాహం జరుగుతుంది. నారదుని నుంచి ఆ మరణగండ సమయాన్ని, దానికి తగిన పరిహారాన్ని తెలుసుకుని అతని గండకాలానికి ముందు 3 రోజుల వ్రతదీక్ష పడుతుంది. చివరకు ఆ గండ సమయం సమీపిస్తుంది. ఒక వటవృక్షం క్రింద యమధర్మరాజు ఆ సత్యవంతుని ప్రాణాలు తీసుకుని వెళుతుంటే సావిత్రికి ఉన్న సత్యదీక్ష మహాత్మ్యం వల్ల యముణ్ణి అనుసరిస్తుంది. యముడితో జరిగిన సంభాషణలో అతన్ని సంతోషపరిచి అనేక వరాలు పొందుతుంది. వివేకంతో చివరి వరం కోరుకొని అదే వటవృక్షం క్రింద తన భర్తను బ్రతికించుకుంటుంది. తిరిగి రాజ్యాన్ని పొంది ఆ భార్యాభర్తలు ఇద్దరూ 400 సంవత్సరాలు ఆనందంగా జీవిస్తారు. సావిత్రి తన తల్లిదండ్రుల, అత్తామామల వంశాలకు ఎనలేని వరాలు, ఐశ్వర్యాలు కలిగేలా చేస్తుంది. ఇది సంక్షిప్తంగా సావిత్రి కథ. ఈ సావిత్రి కథ వింటే కలిగే ఫలితం గురించి వ్యాసుల వారు ఇలా చెబుతారు. యశ్చేదం శృణుయాద్ భక్త్యా సావిత్ర్యాఖ్యానముత్తమం ససుఖి సర్వసిద్ధార్థః న దుఃఖం ప్రాప్నుయాన్నరః. అంటే ఎవరైతే ఈ ఉత్తమమైన సావిత్రి కథను భక్తితో వింటారో వారు సర్వకార్యసిద్ధిని పొంది దుఃఖాలు లేకుండా సుఖంగా ఉంటారని అర్థం. ఇక మరొక విషయం, మొదట్లో చెప్పినట్లు మార్కండేయ మహర్షి మహాశివుణ్ణి ఆరాధించి ప్రాణగండాలను జయించి మృత్యుంజయత్వాన్ని పొందాడు.
వటసావిత్రి రోజున పూజించే వటవృక్షం కూడా శివస్వరూపమని పద్మపురాణం చెబుతుంది. అశ్వత్థరూపో భగవాన్ విష్ణురేవన సంశయ, రుద్రరూపో వటస్తద్వత్పలాశో, బ్రహ్మరూపధృక్ దర్శనస్పర్శ సేవాసుతే వై పాపహరాః స్మృతాః, దుఃఖాపద్వ్యాధిదుష్టానాం వినాశకారిణౌ ధ్రువం. అశ్వత్థవృక్షం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం, వటవృక్షం పరమశివుడైన రుద్రుని స్వరూపం, పలాసవృక్షం బ్రహ్మదేవుని స్వరూపం. అందువల్ల ఈ 3 వృక్షాలు త్రిమూర్తుల దైవస్వరూపాలుగా శాస్త్రసమ్మతంగా ఆరాధించబడుతున్నాయి. అంతేకాదు, ఈ దైవ వృక్షాలను దర్శించటం, స్పర్శించటం, సేవించటం అంటే పూజించటం, ప్రదక్షిణ చేయటం, సంరక్షించటం వంటి కార్యాల ద్వారా కూడా పాపాలు నశిస్తాయని పురాణం ప్రకటిస్తోంది. అలాగే దుఃఖాలు, ఆపదలు, వ్యాధులు వంటి కష్టాలను తొలగించి శుభఫలాలను ప్రసాదించే మహిమ వీటికి ఉందని స్పష్టంగా పేర్కొంది. అందుకే సౌభాగ్యవృద్ధి, ఆయురారోగ్యాలు, కుటుంబక్షేమం, అఖండ మాంగళ్యం కోసం ఆచరించే వటసావిత్రి వ్రతంలో వటవృక్షారాధనకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. ఇక ఈ వీడియోలో రకరకాల గ్రంథాల నుంచి సేకరించిన స్తోత్రాలు ఒకే సంకలనంగా అందిస్తున్నాను. మొదట వటేశ్వరుని ప్రార్థన, తర్వాత సావిత్రి ప్రార్థన, ఆ తర్వాత యమధర్మరాజు ప్రార్థన, చివరగా త్ర్యంబక, మృత్యుంజయుని ప్రార్థనలు. ఇలా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి ఈ శ్లోకాలు. మహాగణపతిని, తమ కులదైవాన్ని స్మరించి ఈ స్తోత్రాలు చదువుకోవాలి. త్రికరణ శుద్ధి కోసం ఈ స్తోత్రాలను 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఈ వటసావిత్రి పౌర్ణిమ రోజున ఈ స్తోత్రాలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తూ ధర్మస్వరూపుడైన ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాము. స్వస్తి, శుభం భవతు. శ్రీ సావిత్రై నమః, శ్రీ వటేశ్వరాయ నమః, శ్రీ మృత్యుంజయాయ నమః, శ్రీమాత్రే నమః. వటవృక్ష ప్రార్థనా. వటవృక్ష మహాభాగ జగన్నిస్తారక ప్రభో, పృథివ్యామవతీర్ణోసి నమస్యామి పునః పునః. వటేశ్వర నమస్తుభ్యం, సావిత్ర్యా సహ సంస్థితా, మమ సౌభాగ్యమారోగ్యం దీర్ఘాయుష్యం చ దేహి మే. యథా శాఖా ప్రశాఖాభిర్వృక్షోऽसि త్వం మహీతలే, తథా పుత్రైశ్చ పౌత్రైశ్చ మద్వంశం వర్ధయ ప్రభో. చిరంజీవి యథా త్వం చ వటవృక్ష మహీతలే, తథా మే కురు కళ్యాణం దీర్ఘాయుష్యం చ దేహి మే. సావిత్రీ దేవి ప్రార్థనా. అవైధవ్యం చ సౌభాగ్యం దేహి త్వం మమ సువ్రతే, పుత్రాన్ పౌత్రాంశ్చ సౌఖ్యం చ కురు కళ్యాణి మంగళం. సావిత్రి త్వం మహాభాగే సర్వకళ్యాణదాయిని, పతివ్రతే మహాదేవి రక్ష మాం శరణాగతాం. సత్యవత్ప్రియ భార్యే త్వం సత్యవ్రతపరాయణే, మాం తారయతు సంసారాత్ పుత్రపౌత్ర ప్రవర్ధిని. సావిత్రి బ్రహ్మ గాయత్రి సర్వదేవ నమస్కృతే, నమామి త్వాం మహాదేవి కళ్యాణి కమలేక్షణే. బ్రహ్మజ్ఞాని జగన్మాతః సావిత్రీ పతిదేవతే, ప్రసీద మే మహాదేవి రక్ష మాం పరమేశ్వరీ. యమధ
यमधर्मराज प्रार्थना धर्मराज नमस्तुभ्यं सावित्र्यः पतिं जीवय सौभाग्यं सततं देहि दीर्घायुष्यं च देहि मे त्र्यम्बक प्रार्थना त्र्यम्बक महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्युजरारोगैः पीडितं कर्मबन्धनैः तावकस्त्वद्गतप्राणस्तच्चित्तोऽहं सदा मृडम् मृत्युञ्जय प्रार्थना पदसंताडितयमं भक्तरक्षण तत्परं मृत्युञ्जयं सदा ध्याये सर्वापद्विनिवृत्तये मृत्युञ्जय नमस्तुभ्यं त्राहि मां शरणागतं तावकस्त्वद्गतप्राणस्तच्चित्तोऽहं सदा सुखी अच्युतः कल्पवृक्षश्च अनन्तः कामधेनवः चिन्तामणिस्तु गोविन्दो नामत्रयमुदाहृतम् वटवृक्ष प्रार्थना वटवृक्ष महाभाग जगन्निस्तारक प्रभो पृथिव्यामवतीर्णोऽसि नमस्यामि पुनः पुनः वटेश्वर नमस्तुभ्यं सावित्र्या सह संस्थिता मम सौभाग्यमारोग्यं दीर्घायुष्यं च देहि मे यथा शाखा प्रशाखाभिर्वृक्षोऽसि त्वं महीतले तथा पुत्रैश्च पौत्रैश्च मद्वंशं वर्धय प्रभो चिरञ्जीवी यथा त्वं च वटवृक्ष महीतले तथा मे कुरु कल्याणं दीर्घायुष्यं च देहि मे सावित्री देवी प्रार्थना अवैधव्यं च सौभाग्यं देहि त्वं मम सुव्रते पुत्रान् पौत्रांश्च सौख्यं च कुरु कल्याणी मङ्गलम् सावित्रि त्वं महाभागे सर्वकल्याणदायिनी पतिव्रते महादेवी रक्ष मां शरणागताम् सत्यवत्प्रिय भार्ये त्वं सत्यव्रतपरायणे मां तारयतु संसारात् पुत्रपौत्रप्रवर्धिनी सावित्री ब्रह्म गायत्री सर्वदेव नमस्कृते नमामि त्वां महादेवी कल्याणी कमलेक्षणे ब्रह्मज्ञानी जगन्मातः सावित्री पतिदेवते प्रसीद मे महादेवी रक्ष मां परमेश्वरी यमधर्मराज प्रार्थना धर्मराज नमस्तुभ्यं सावित्र्यः
सावित्र्यः पतिं जीवय सौभाग्यं सततं देहि दीर्घायुष्यं च देहि मे त्र्यम्बक प्रार्थना त्र्यम्बक महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्युजरारोगैः पीडितं कर्मबन्धनैः तावकस्त्वद्गतप्राणस्तच्चित्तोऽहं सदा मृडम् मृत्युञ्जय प्रार्थना पदसंताडितयमम् भक्तरक्षण तत्परं मृत्युञ्जयं सदा ध्याये सर्वापद्विनिवृत्तये मृत्युञ्जय नमस्तुभ्यं त्राहि मां शरणागतं तावकस्त्वद्गतप्राणस्तच्चित्तोऽहं सदा सुखी अच्युतः कल्पवृक्षश्च अनन्तः कामधेनवः चिन्तामणिस्तु गोविन्दो नामत्रयमुदाहृतम् वटवृक्ष प्रार्थना वटवृक्ष महाभाग जगन्निस्तारक प्रभो पृथिव्यामवतीर्णोऽसि नमस्यामि पुनः पुनः वटेश्वर नमस्तुभ्यं सावित्र्या सह संस्थिता मम सौभाग्यमारोग्यं दीर्घायुष्यं च देहि मे यथा शाखा प्रशाखाभिर्वृक्षोऽसि त्वं महीतले तथा पुत्रैश्च पौत्रैश्च मद्वंशं वर्धय प्रभो चिरञ्जीवी यथा त्वं च वटवृक्ष महीतले तथा मे कुरु कल्याणं दीर्घायुष्यं च देहि मे सावित्री देवी प्रार्थना अवैधव्यं च सौभाग्यं देहि त्वं मम सुव्रते पुत्रान् पौत्रांश्च सौख्यं च कुरु कल्याणी मङ्गलम् सावित्रि त्वं महाभागे सर्वकल्याणदायिनी पतिव्रते महादेवी रक्ष मां शरणागताम् सत्यवत्प्रिय भार्ये त्वं सत्यव्रतपरायणे मां तारयतु संसारात् पुत्रपौत्रप्रवर्धिनी सावित्री ब्रह्म गायत्री सर्वदेव नमस्कृते नमामि त्वां महादेवी कल्याणी कमलेक्षणे ब्रह्मज्ञानी जगन्मातः सावित्री पतिदेवते प्रसीद मे महादेवी रक्ष मां परमेश्वरी यमधर्मराज प्रार्थना धर्मराज नमस्तुभ्यं सावित्र्यः पतिं जीवय सौभाग्यं सततं देहि दीर्घायुष्यं च
च देहि मे त्र्यम्बक प्रार्थना त्र्यम्बक महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्युजरारोगैः पीडितं कर्मबन्धनैः तावकस्त्वद्गतप्राणस्तच्चित्तोऽहं सदा मृडम् मृत्युञ्जय प्रार्थना पदसंताडितयमम् भक्तरक्षण तत्परं मृत्युञ्जयं सदा ध्याये सर्वापद्विनिवृत्तये मृत्युञ्जय नमस्तुभ्यं त्राहि मां शरणागतं तावकस्त्वद्गतप्राणस्तच्चित्तोऽहं सदा सुखी अच्युतः कल्पवृक्षश्च अनन्तः कामः